బ్రిటన్ రాజ కుటుంబంలో మరోసారి పెను ప్రకంపనలు రేగుతున్నాయి. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ తో మాజీ ప్రిన్స్ ఆండ్రూకి ఉన్న సంబంధాలపై సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా లీక్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ ఆధారంగా బ్రిటిష్ పోలీసులు ఆండ్రూపై విచారణను వేగవంతం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయనపై అధికార రహస్యాల ఉల్లంఘన ఆరోపణలు కూడా వస్తున్నాయి. బ్రిటన్ రాజు చార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్ బాటన్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే అంతర్జాతీయ నేరగాడితో ఆండ్రూకి ఉన్న స్నేహం కేవలం వ్యక్తిగతమే కాదు, అది దేశ భద్రతకు సంబంధించింది కూడా అని కొత్త ఆధారాలు చెబుతున్నాయి. అమెరికా విడుదల చేసిన తాజా డాక్యుమెంట్ల ప్రకారం 2010లో ఆండ్రూ బ్రిటన్ ట్రేడ్ ఎన్వాయ్గా ఆగ్నేయాసియాలో పర్యటించినప్పుడు అక్కడి అత్యంత రహస్యమైన వాణిజ్య నివేదికలను ఎప్స్టీన్కు ఈమెయిల్ ద్వారా పంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ అత్యున్నత హోదాలో ఉండి కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని బయట వ్యక్తికి చేరవేయడం అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద తీవ్రమైన నేరంగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ మేరకు థేమ్స్ వ్యాలీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే రాజరిక హోదాలను కోల్పోయిన ఆండ్రూ ఇప్పుడు తన సొంత నివాసం రాయల్ లాడ్జ్ నుండి కూడా ఖాళీ చేసి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కేవలం వాణిజ్య రహస్యాలే కాకుండా ఎప్స్టీన్ మరో మహిళను కూడా ఆండ్రూ వద్దకు పంపినట్టు కొత్తగా ఆరోపణలు రావడంతో బ్రిటన్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలపై ప్రిన్స్ విలియం కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా విచారణలో బయటపడుతున్న విషయాలు రాజ కుటుంబ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని ప్యాలెస్ వర్గాలు భావిస్తున్నాయి. అటు ప్రభుత్వ పరంగా కూడా ఆండ్రూపై విచారణకు సహకరించాలని ఒత్తిడి పెరుగుతుంది. అధికార హోదాను అడ్డం పెట్టుకుని ఎప్స్టీన్తో కలిసి ఆండ్రూ సాగించిన ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.